జై వాసవి 12వ అధ్యాయం కామదహనం. ఆ విధంగా శంకరుని ఆజ్ఞ ప్రకారం దేవతలు దక్ష ప్రజాపతిని తిరిగి బ్రతికించారు. దక్షయజ్ఞం పూర్తయింది. సృష్టి స్థితి లయలకు అధిపతి అయిన ఈశ్వరుణ్ణి పూజించకుండా ఎవ్వరూ సుఖపడలేరు అనుకుంటూ ఆ దేవతలు స్వస్థానాలకు తిరిగి వచ్చి భగవంతుణ్ణి ఆరాధించటంలో మునిగిపోయారు. చాలా కాలం తర్వాత తారక అనే మహారాక్షసుడు బ్రహ్మపై ఘోర తపస్సు చేయడం ప్రారంభించాడు. ప్రపంచానికి ప్రభు అయిన బ్రహ్మ తారకాసురుడికి ప్రసన్నుడై అనేక వరాలిచ్చాడు. తారక అనే మహారాక్షసుడు వరాలతో గర్వపడి రాక్షస సైన్యంతో సమస్త లోకాలను జయించడాన్ని ప్రారంభించాడు. తారకుడు చతురంగ బలంతో ఇంద్రాది అష్టదేవతలను ఎదుర్కొన్నాడు. గంధర్వ, కిన్నెర, కింపురుష, సిద్ధ స్త్రీలను బంధించాడు. అతడు పుణ్యాత్ముడైన ఈ యోగీశ్వరుణ్ణి పర్ణశాలలను, పాఠశాలలను ధ్వంసం చేశారు. ఎన్నో కిరాతకమైనటువంటి పనులు చేశాడు. అతడు రాక్షసులను యజ్ఞకులుగా నియమించాడు. బ్రాహ్మణులను, ఋషులను, దేవశ్రేష్ఠలను కర్మహీనులుగా చేశాడు. వేద పాఠశాలలను, యజ్ఞాలనన్నింటినీ నిలిపివేశాడు. అప్పుడు మహేశ్వరుడు తపస్థితిలో ఉన్నాడు. విశ్వేశ్వరుడైన శ్రీ విష్ణువు చింతించి అంతర్ధానమైపోయిన తన సోదరి సతీదేవి గురించి తలుచుకున్నాడు. ఆమె హిమవంతుని పుత్రికగా మళ్ళీ జన్మను తీసుకుంటుందని గ్రహించాడు. ఆ లోకమాత హిమవంతుడు మేనకల పుత్రికగా ఉద్భవించింది. దేవి పుట్టినరోజు దేవదుందుభిలు మోగాయి. పుష్పవర్షం కురిసింది. గాలి అంతా ఆహ్లాదకరంగా మారింది. భూమి పచ్చగా మారింది. దేవతలందరూ సంతోషించారు. హిమవంతుడు తన బంధువులందరితో పాటు పండుగ చేసుకున్నాడు. అప్పుడు లోకప్రభు అయిన బ్రహ్మ సకల దేవతలందరితో కలిసి సంతోషకరమైన మానసిక స్థితిలో అక్కడికి వచ్చి లోకేశ్వరీ దేవిని స్తుతించి నమస్కరించి ఆమె పర్వతరాజుకు జన్మించినందున పార్వతీ అని పేరు పెట్టారు. శరదృతువు చంద్రరేఖ వలె అంబిక క్రమంగా పెరిగింది. ఈశ్వరునితో మరియు తనకు మధ్య ఉన్న పూర్వ సంబంధాన్ని తెలుసుకొని ఆ పరమేశ్వరుణ్ణే భర్తగా భావించి తపస్సు ప్రారంభించింది. ఇంకొక వైపు దేవతలు, యక్షులు, గంధర్వులు, ఇంద్రాది దేవతలతో కలిసి బ్రహ్మదేవుని ముందుకు వెళ్ళారు. బ్రహ్మదేవుడిని అనేక విధాలుగా స్తుతించి తమ కష్టాలను తీర్చమన్నారు. అప్పుడు జగత్పిత వారితో, ఓ దేవతలారా, భయంకరమైన తారకాసురుడికి భయపడవద్దు. ఆ రాక్షసుడు పార్వతీ పరమేశ్వరుల తేజస్సుతో నశించిపోతాడు అని బ్రహ్మగారు చెప్తారు. మరొక వైపు పరమేశ్వరుడు గాఢమైన తపస్సులో మునిగి ఉన్నారు. పర్వతరాజు కూతురు అక్కడ పెరుగుతోంది. మన్మథుని ద్వారా వారి మధ్య అన్యోన్యమైన ప్రేమను కలిగజేసి పార్వతీ పరమేశ్వరులకు వివాహం త్వరగా జరిపించాలి అనుకున్నారు. బ్రహ్మ మాటలు విన్న దేవతలు మేరుగిరి కైలాస గుహలో తపస్సులో నిమగ్నమై ఉన్నారు. ఉపాయంతో అతనిని పార్వతీదేవితో ప్రేమలో పడేలాగా చేసి వివాహానికి మంగళం కలిగించండి, మీరు విజయం సాధిస్తారు అన్నారు. మహాపురుషుడైన మన్మథుడు ఈ కార్యానికి అర్హుడు. బృహస్పతి మాటలకు సంతోషించిన ఇంద్రుడు మన్మథుడిని స్మరించగానే మన్మథుడు ప్రత్యక్షమయ్యాడు. గాలికి రెపరెపలాడుతున్న ధ్వజములతో చిలుకలను కట్టిన రథముతో సారథి అయిన మన్మథుడిని చూసిన ఇంద్రుడు ఎంతో సంతోషించాడు. అప్పుడు ఇంద్రుడు మన్మథుడితో, వత్స, నీకు శుభం జరుగుతుంది, మా కోసం ఒక మంచి పనిని చేయమని అడిగాడు. పరమశివుడు కైలాసంలో గృహలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు. నీ మన్మథ బాణాలతో ఆయన తపస్సుని భగ్నం చేసి ఆయన మనస్సును వివాహం వైపుకు మరలించు అని ఇంద్రుడు కోరగా, ఓ మహాప్రభు, నేనిప్పుడు భగవంతుని సన్నిధికి బయలుదేరుతాను. చెరుకు విల్లుతో మధురమైన పుష్ప బాణాలతో ఈశ్వరుని ధైర్యం, సర్వస్వం మీద వదులుతాను. పుష్పబాణధారి అయినా నా ముందు నిలవడం వీలు కాదు. ఎందరో సత్పురుషులు, వైరాగ్యం కలిగిన వారు, యతులు కూడా నా పుష్పబాణాలకు లొంగిపోయి నాకు దాసులయ్యారు. స్థావర జంగమ రూపమైన ఈ లోకమంతా నా పద్మాశరా శిఖరంపై నిలబడి ఉంది. చంచలమైన తామసాగ్రేశ్వరుడైన ఆ పరమేశ్వరుని గెలవడం చాలా సులభం. ఓ ఇంద్ర, ఇది నీ ఆజ్ఞ అని శిరసి వంచి వెళ్తున్నాను. ఆ పరమశివుని ధైర్యము, సర్వస్వం క్షణంలో నాశనం చేస్తాను అని అహంకారంతో ఆ ఇంద్రుడికి నమస్కరించాడు.
ఇదంతా విన్న రతీదేవి ఇంద్రునితో, అయ్యో, నా భర్త లోకాధిపతికి మహానేరం చేస్తున్నాడు. సృష్టి స్థితి లయకు అధిపతి అయిన పరమేశ్వరుని నిందించిన గర్విష్ఠుడైన దక్ష ప్రజాపతికి ఏమైంది? ఆ నేరం వల్ల బ్రహ్మ ఒక తలను కోల్పోయాడు. అప్సరైన రంభ విశ్వామిత్రుని పరిహాసం చేసి శిలే అయ్యింది. మహాత్ములను ఎగతాళి చేయడం ప్రమాదకరమని చెప్పింది. అప్పుడు ఇంద్రుడు, ఓ రతి, మంగళవతి, బుద్ధిహీనురాలాగా భయపడవద్దు. నీ భర్త గురించి కలవరపడకు. నేను కూడా నీ భర్త ప్రాణాలను కాపాడేందుకు అతని వెనకే వెళ్తున్నాను. భగవంతుడి పనికి భగ్నం కలిగించకు. గోబ్రాహ్మణ దేవతలను రక్షించడం మన కర్తవ్యం, లేకపోతే మనం కర్తవ్య భ్రష్టులమవుతాము అన్న మాటలు విన్న రతీదేవి మౌనంగా అయిపోయింది. ఇంద్రుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మన్మథుడిని ఆజ్ఞాపించాడు. ఈశ్వరుని జయించాలనే కోరికతో మన్మథుడు వెంటనే బయలుదేరాడు. మన్మథుడు అవ్యక్తమైన మధురమైన చిలకలను కూడిన రథంలో 3 లోకాలను జయించాలనే తపనతో చంద్రబింబంలా కనిపించే పందిరి కింద ఉత్సాహంగా బయలుదేరాడు. నిండుగా మధురమైన స్వరం, మత్తెక్కించే గోరువంకలు పంచమ స్వరంతో ఆలాపిస్తున్నాయి. కోకిలలు చక్కగా పాడుతున్నాయి. ఉత్సాహవంతుడైన మన్మథుడు వసంతాన్ని తీసుకొని అమితోత్సాహంతో పావనకరమైన సకల ఫల పుష్పభరితమైన మంగళకరమైన గౌరీచరణ శుభరేఖలతో కూడిన కైలాసానికి ప్రవేశించాడు. అప్పుడు వసంత ప్రభావంతో మామిడి చెట్లు వికసించాయి. కోకిలలు పాడటం ప్రారంభించాయి. చెట్లకు విస్తరించిన తీగలు పువ్వులను వికసించాయి. గంధపు చెట్ల పొదల్లో దాగిన సర్పజంటలు ఆనందంతో నృత్యం చేయగా సంపెంగ మొక్కలు పూల వర్షాన్నే కురిపిస్తున్నాయి. మకరందాన్ని తుమ్మెదలు తృప్తిగా తాగుతున్నాయి. ప్రకృతి ప్రతి చోట మన్మథుని కీర్తిని ప్రసరింపజేస్తోంది. ఆ తర్వాత మైనక పర్వతంలా నిశ్చలంగా ఆత్మావలోకన చేసుకుంటున్న జ్ఞానస్వరూపుడైన నిస్వార్థ స్వరూపుడైన విశ్వరూపుడైన ఈశ్వరుణ్ణి చూసి తన చెరుకు విల్లును బిగించి పుష్పబాణాలను మన్మథుడు వదిలాడు. ఆ బాణం ఆ పరమేశ్వరుని ఉరస్థలంలోకి అతి వేగంగా చొచ్చుకుపోయింది. ఈశ్వరుని సమాధి చెదిరిపోయింది. ఈశ్వరుడు పుష్పబాణంతో సమాధి భగ్నమైన భయంకరమైన ఉగ్రతతో నిండిపోయి యమకాలానికి పాశతులకుడైన సూర్యుని ప్రతిరూపంలా కనిపించే ముఖంతో భయంకరమైన కనుబొమ్మల మధ్య నుండి అగ్నికణాలు ప్రపంచమంతటా వ్యాపించాయి. మండుతున్న రాశికి మేల్కొన్న శివుడి 3వ కన్ను తెరిచింది. అక్కడ ఆ 3వ కన్ను నుండి 10,000 మంది సూర్యులను ధిక్కరించేంత భయంకరమైన జ్వాలలు వెలువడ్డాయి. మన్మథుడు మరియు అతని సైన్యం ఆ అగ్నిలో దహించుకుపోయింది. జై వాసవి. 12వ అధ్యాయం సమాప్తం.